చాలామంది లెంట్ డేస్ చేస్తూ ఉంటారు. దాంట్లో చాలామంది విచిత్రమైన పనులను చేస్తూ ఉంటారు. శిలోమాలగా దీన్ని పిలుస్తూ ఉంటారు. కొంతమంది దైవజనులు ఏమని చెప్తున్నారంటే, అన్యులే నల్లమాల వేస్తున్నారు, పసుపు మాల వేస్తున్నారు, ఎర్రమాల వేస్తున్నారు. వాళ్ళు వేసుకుని ఎంతో నిష్ఠగా వాళ్ళ దేవుడిని వాళ్ళు పూజ చేస్తున్నారు. నిజదేవుడైన యేసుక్రీస్తుని మనం ఎంత ఆరాధించాలి అని వాళ్ళలాగే మనం కూడా తెల్లమాల వేసుకుందాం అని మెడలో జపమాల వేసుకొని 40 రోజులు పగలంతా ఉపవాసం ఉంటారు. మాలకు ముందు ఎలా ఉన్నా పర్లా, తర్వాత ఎలా ఉన్నా పర్లేదు, కానీ ఈ 40 రోజులు మాత్రం చాలా నిష్ఠగా ఉన్నారట. లోకము సంఘాన్ని వెంబడించాలా, సంఘము లోకాన్ని వెంబడించాలా, శ్రమల దినాలు అని పిలుస్తున్న ఈ అనుభవం అనేది పూర్తిగా కేవలం మనుషులు కల్పించిన పద్ధతులే. అన్ని జనులు క్రైస్తవులు ఇప్పుడు ఏమంటున్నారు, మమ్మల్ని ఫాలో అవుతున్నారు కదా అని హేళన చేయించేటట్లుగా మనం వీటిని పాటించుకుంటున్నాం. ఈ లెంట్ డేస్ యొక్క చరిత్ర ఏంటంటే, ఈస్టర్కి ముందు రోజు అంటే శనివారం వరకు జరుగుతుంది. ఇది మొత్తం కలిపితే 46 రోజులు జరుపుకునే వాళ్ళు ఒకప్పుడు. కొద్ది కాలం తర్వాత మధ్యలో ఉన్న ఈ 6 వారాలని తీసివేసి మిగిలిన 40 రోజులు జరుపుకోవటం, ఉపవాసాల దినాలుగా జరుపుకోవటం ప్రారంభం చేశారు. తర్వాత క్రీస్తు శకం 390 సంవత్సరంలో లెంట్ డేస్ని ప్రారంభించినప్పుడు ఈ భస్మ బుధవారం అనే దాన్ని జరపటం ప్రారంభించారు. బూడిదను తీసుకొని ఒలీవ నూనె కలిపి దాని నుదుటిపై ఒక సిలువ గుర్తులాగా వేసుకునే ఆచారం మొదలైంది. భస్మం అంటే బూడిద అని. ఈ లెంట్ అనే అనుభవం అనేది ఒక లాటిన్ పదము. దీని యొక్క అర్థం ఏంటంటే చేల్చబట్టం లేదా చిగురించబట్టం అనేది. అంటే ఆత్మీయంగా ఎండిపోయిన అనుభవాలు, ఎండిపోయిన జీవితాలు, బెరడు కట్టిన జీవితాలు, ఆ బెరడును చీల్చుకొని కొత్త చిగురులు వచ్చేందుకు ఈ 40 రోజులు శ్రమల కాల ధ్యానాలు ఏర్పాటు చేయబడ్డాయి. ఇక్కడ సమస్య ఏంటంటే, ఈ లెంట్ డేస్లో మాత్రమే నిష్ఠగా మందు తాగరట, సిగరెట్లు కాల్చరట, సినిమాలు చూడరట, సీరియల్స్ చూడరట, బూతులు మాట్లాడరట, పార్టీలు చేసుకోరట, మాంసాన్ని కూడా తినరంట, చెప్పులు వేసుకోరట, ప్రత్యేకమైన వస్త్రాలు వేసుకుంటారట, కాపురాలు చేయరట, తెల్లరంగు వస్త్రాలు మాత్రమే ఈ 40 రోజులు ధరించాలట. ఇంకా ఎన్నెన్నో వ్యర్థమైన ఆచారాలు దీనిలో పాటిస్తూ ఉంటారు. బైబిల్ లెంట్ డేస్ గురించి ఏమని బోధిస్తూ ఉంది? ఇది మనుషులు పెట్టిన పద్ధతి అని బైబిల్ చెప్తుంది క్లియర్గా. మత్తయి సువార్త 15వ అధ్యాయం 6-9 వచనాల్లో, మీ పారంపర్యాచారం నిమిత్తము దేవుని వాక్యమును నిర్ధకము చేయుచున్నారు. వేషధారులారా, ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గణపరచుదురు గాని వారి హృదయం నాకు దూరముగా ఉన్నది. మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని బోధించుచు వారు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారు అని యెషయా మిమ్ముల గురించి ప్రవచించిన మాట సరియే అని ఈ వాక్యంలో కనిపిస్తూ ఉంటుంది. ఆ 40 రోజులు మాత్రమే నిష్ఠ చేసేది, ఆ 40 రోజులు మాత్రమే క్రైస్తవ జీవితాన్ని చేసేది. తర్వాత ఎలా ఉన్నా పర్లేదా?